चाहते हो मेरे मोर मित्रों? अच्छा, तो कैसी धुन बजाऊं? हाँ, बड़ा नेक विचार है। జయ శ్రీమన్నారాయణ. గురుగారు గజేంద్రమోక్షం తర్వాత చరాచరంబులందు జ్ఞానమై ఉండువాడు అని అంటాడు మహాకవి పోతన. ఈ చర్మ మామూలుగా కళ్ళలో చూస్తే కనపడ్డా ఆయన. మరి ఏం కావాలి? భక్తి అనేది ఎక్కువ ఉన్నప్పుడు జ్ఞాననేత్రం వికసించుకుంటుంది. ఆ జ్ఞాననేత్రంతో ఆయన దర్శనం అవుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శించాలంటే గుడిలో అడుగు పెడతాను మనం ఏమో ఉండాలి? మనలో ఉండి చెడు గుణాలన్నీ వదిలిపెట్టేయాలి. అక్కడికి వెళ్ళిపోండి, మీరంతా వెళ్ళిపోండి. అయ్యో నేను మా స్వామి దగ్గరికి పోతున్నాను, మీరు కానీ లోపల ఉంటే ఆయన నన్ను ఆశీర్వాదం ఉండదు, మళ్ళీ నేను కష్టం. కాబట్టి అన్నీ బయట వదిలేసి ఎప్పుడైతే ఆ మహద్వారంలో కింద గంగమ్మ తల్లి ప్రవహిస్తూ ఉంటుంది, అందరి పాదాలు కడుక్కోవచ్చు అక్కడ. ఎందుకంటే అనేక మురికి ఈ యొక్క అనేక రకాల క్రిములు ఇవన్నీ కూడా లోపలికి రాకూడదు. ఎందుకంటే అనారోగ్యం ఏర్పడుతుంది మన అదే భక్తులకు, అనేక మంది భక్తులకు. వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వయసైన వాళ్ళు ఉంటారు, ఇక్కడ అన్ని విధాల వాళ్ళు వస్తుంటారు దర్శనానికి. కనుక అదిగో వస్తున్నాడు చూడండి అనే నినాదం ఎక్కువ అవుతుంది. వాయిద్యాలు ఎలా ఉన్నాయంటే గంధర్వగానం చేస్తున్నారు. ఇక నాట్యం చేస్తున్నారు అమరకాంతలు, అప్సరసలు నృత్యం చేస్తున్నారు, మనోహరంగా నృత్యం చేస్తున్నారు. ఇక దేవతలందరూ ఆయన మీద పూలు చల్లుతున్నారు, అనేక సుగంధ పరిమళ పుష్పాలు చల్లుతున్నారు. పరమాత్ముడు సామాన్యుడు కాదు కదా వచ్చేది. ఆయన సంతృప్తి పరచకపోతే, ఆయనను సంతృప్తి పరచకపోతే ఏమవుతుంది? మనకంతా కూడా మన యొక్క ఉద్యోగాలు ఊడిపోతాయి, మన పోస్టులు పోతాయి. ఏమి వచ్చే యొక్క అధికారిని మనం సంతృప్తి పరచాలి. లేదనుకున్నాం అనుకో మనకు ఉండేటువంటి పదవులు పోతాయేమో, దేవేంద్రుడు భయం. ఆ తర్వాత మీద అందరి దిక్పాలకులు కూడా భయం. అందరూ చేశారు, అందరూ వాళ్ళన్నీ కూడా ఆయనకి ఎన్ని విధాల సేవలు చేయాలని చేస్తున్నారు ఆకాశం నుంచి గగనతలంలో. అదుగో చూడండి ఆయన వస్తున్నాడు. ఆయన వెనక లక్ష్మీదేవి అమ్మ మా తల్లి వెనకాల వస్తుంది. ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్తాడు, ఏ టైంలో ఎప్పుడు ఎక్కడికి పోతాడో తెలియదు. ఈ మహానుభావుడు చెప్పుకుంటూ వచ్చేస్తాడు. ఇంకా ఆమె ఏం చేస్తుంది? ఆమె యొక్క చీర సర్దుకోలేక, చెవులు సర్దుకోలేక, కురులు సర్దుకోలేక, అవన్నీ స్త్రీలంటే ఎక్కడికైనా మనం ఏ యొక్క కార్యక్రమాలు వివాహానికో లేకపోతే ఏదో విందులకు అనేక ఫంక్షన్లు అన్ని శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు స్త్రీలు బాగా అలంకరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అలంకారం అనేది స్త్రీలకు సహజ లక్షణం, సహజ గుణం. సహజంగా ఇవ్వబడే హక్కు అది, సహజంగా ఇవ్వబడినట్టు హక్కు, ఆ అధికారం కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆ అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు? స్త్రీగా జన్మించింది కనుక. స్త్రీగా జన్మించింది, ఆడబిడ్డ జన్మించిందంటే అడగకూడదు, బెదరకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే అది లక్ష్మి, అది పరాశక్తి, జగన్మాత, పార్వతీదేవి, సరస్వతీదేవి అందరూ ఆమెలో ఉంటారు. కనుక ఆ బిడ్డకి అలంకరణ ఆడబిడ్డలకి మాత్రమే అలంకరించి ఆనందించగలం, మగవాళ్ళకి ఏం అలంకరించలేము మనం. సహజంగా ఆడబిడ్డలు పుట్టినారంటే కొంతమంది బాధపడతారు అజ్ఞానులు. కానీ మనకు సర్వానందం ఎప్పుడు అంటే ఆ చిన్న బిడ్డ పట్టించి ఆ కాళ్ళకు గజ్జలు, చేతులకు గాజులు, అనుకున్నటువంటి ఆభరణాలు ఇవన్నీ వేసి అలంకరించి ఆనందంగా చూడగలిగే ఆడబిడ్డలను చూడగలుగుతాం. మగబిడ్డలను చూడలేము మనం. మగవాళ్ళకి అన్ని అలంకరణలు అవసరం లేదు. ఏదో ఒక పంచో చొక్కా లేదంటే ఒక ప్యాంటో ఏదో వేసేసి తిరిగేస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కనుక ఎవరికి అలంకరణ? ఆడవారికి అలంకరణ. కనుక ఈ తల్లి ఈయన చెప్పుకుంటూ వస్తుంటే ఆయన ఏం అలంకరించుకుంటున్నాం, ఇంకా ఏం చేయాలి, ఎక్కడికి పోతున్నా తెలిస్తే అలా అలంకరణలో ఉంటుంది ఆమె. ఈయన ఎక్కడికి పోతున్నాడు చెప్పుకోవడం లాక్కొని చూస్తున్నాడు, ఏం చేసేది పాపం. సరే ఆమె బాధ అవస్థపడుతూ వెనకాల వస్తుంది, స్వామి నా చీరవదులు, స్వామి నా చీరవదులు అని. ఈయన ఆ మాటినామనుకో క్షణమాన ఆలస్యం అవుతుంది, గజేంద్రుడి ప్రాణం వెళ్ళిపోవచ్చు. ఈ లోపల గజేంద్రుడి ప్రాణం వెళ్ళిపోతుంది. గజేంద్రుడు ఏమంటున్నాడు? నన్ను కానీ కాపాడకపోతే అనుకున్న సమయంలో వచ్చి, సరైన సమయంలో వచ్చి నేను చచ్చిపోతాను, అప్పుడు నీకు ఒక భక్తుడు, పరమ భక్తుడు కోల్పోతాం అని అంటున్నాడు ఆ గజేంద్రుడు. ఇంకేం చేయాలైనా ఇలా అతి చమత్కారంతో, చతురోక్తులతో శ్రీమన్నారాయణుడు ఈ గజేంద్రమోక్షం భాగవతంలో ఒక అద్భుతమైన సన్నివేశ ఘట్టంగా చెప్పుకుంటారు. అందరూ కూడా చెప్పేవాళ్ళు ఉంటే అనేక ఆనందకరమైన మాటలతో చెప్తారు. కనుక ఇలా వస్తున్నటువంటి ఆయనకు దేవదుందుబులు మోగుతున్నాయి.
అనేక మేళతాళాలు మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. సుస్వరమైన రాగాలు పాడుతున్నాయి కోయిలలు. నెమలులు నృత్యం చేస్తున్నాయి ఆకాశంలో. ఎందుకంటే పరమాత్మ స్వయం కదిలి వస్తున్నాడు. సకల ప్రకృతి అంతా కూడా అన్ని దేవలోకాలన్నీ కూడా అలర్ట్ అయిపోయినాయి, అంటే సిద్ధమైపోయినాయి. ఎందుకు? ఆయన్ని చేసేటువంటి ఏం చేయబోతున్నాడో, ఆ యొక్క కరి మకరుల పోరులో ఆయన దాన్ని ఎలా చంపబోతున్నాడు అని ఒక ఆసక్తి వల్ల ఉత్కంఠ. అనేక చెప్పాల్సిన పని లేదు. అలా కనుసాగి చేస్తే వెళ్ళిపోతుంది చక్రం సుదర్శనాయుధం, వెళ్ళిపోయి తల తీసుకెళ్ళిపోతుంది. ఇక అలా చూసారంటే శంఖం మహాశబ్దంతో భువన భవంతరాలంతా కూడా గంభీరంగా అదిరిపోయేలాగా తన స్వరాన్ని వినిపిస్తుంది పాంచజన్యం. ఈ కౌముది అనే కదా ఇంకా చెప్పాల్సిన పని లేదు. అది ఏ యొక్క దీనైనా కూడా ముక్కల బద్దలు కొట్టమంటే కొట్టేసి వచ్చేస్తుంది ఈ కౌముది. ఇక అందకమైన కత్తి ఉంది. ఆ కత్తి ఇటువంటి దీనికి సాటి రాదు. ఇలా సర్వాయుధాలు అన్నీ ఆయన వదిలేసి వచ్చిన ఆయన వెనకాలే వస్తున్నాయి అన్నీ. ఎందుకు? రాజు పోతుంటే రాజు వెనకాల అందరూ రావాల్సింది, అంతే కదా. రక్షణ 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 అంటే రక్షణ కాదు ఇక్కడ. ఆయనకు అవసరం ఏదవుతుందో ఆయన కత్తితో చంపుతాడు, లేకపోతే గదతో కూడా చంపుతాడు, లేకపోతే చక్రాయుధంతో చంపుతాడు, లేకపోతే ఈ శబ్దంతో దాన్ని చంపేస్తాడు, తెలియదు. ఏది అవసరం అవుతుందో మనం అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ యొక్క ఆకాశంలో గగనతలంలో ఆ విధంగా వస్తున్నాడు. పరమ పావనుడైన పరమ పవిత్రుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు పరమ భక్తుడైనటువంటి ఒక గజేంద్రుడిని కాపాడడానికి ఎలా వస్తాడు అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి మనకు మహత్తరమైన జ్ఞానాన్ని ఇచ్చే సన్నివేశం. భగవంతుడు భక్తులు ఎలా పిలిస్తే ఎలా వస్తాడు మనం తెలియదు. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. భగవంతుడి మీద భక్తి ఎలా ఉంటే భగవంతుడు ఎలా కదిలి వస్తాడు. అలాంటి భక్తి లేకుండా అయ్యా నేను ఇన్ని కీర్తనలు పాడినాను, నేను ఇన్ని పాటలు పాడుతున్నాను, ఇన్ని ఆటలాడుతున్నాను, నేను సకల భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు మునిగేశాను, లేచేశాను, అనేక దేవతామూర్తులను దర్శించేశాను, అనేక ఆలయాల్లో ఉన్నటువంటి అన్ని దేవతలను దర్శించేశాను, నాకు అది వచ్చు ఇది వచ్చు, నేను చదవని గ్రంథం లేదు, నేను చూడని ప్రదేశం లేదు, అన్నీ నేను చేసేసాను, కనుక నా భక్తికి అంత భగవంతుడు ఇట్లా వచ్చేస్తానంటే ఏం రాడు. నేను అని అహం పెట్టుకోవడం తప్పితే అహానికి ఇంకా అజ్ఞానంలో మునిగి నీవు పడరాని పాటలు పడాల్సింది తప్పితే ఇంకోటి ఏం లేదు. పడరాని పాటలు అంటారు దాన్ని. పడరాని పాటలు అంటే ఏమి? మొర వినేవాడు ఎవడు ఉండడు. ఎవరెవరికో చెప్పుకోవాలి పోయి ఆ మొరని. వాళ్ళు ఎంతకాలం వింటారు. కొంతమంది వింటారు. చెప్పవలసిన మంచి మాటలు చెప్తూ కూడా వింటారు. మంచి మాటలు కాకుండా మనకు ఈ ఏదో నోటికి వచ్చిందంతా చెప్తూ ఉంటే ఎవరెవరి గురించో వాళ్ళు ఎంతసేపు ఈ వ్యక్తి మన గురించి కూడా వేరే వాళ్ళకి ఇలాగే చెప్తాడేమో అని వాళ్ళు నెమ్మదిగా చూస్తారు. కొంతకాలం అయినాక అయినా నమస్కారం రావద్దులే వెళ్ళిపో అంటారు. అది అన్నమాట. కనుక ఈ విధంగా మానవుల ప్రవర్తన అనేక విధాలుగా ఉంటుంది. భగవంతుడు రావాలి అంటే ఎలా రావాలి? గజేంద్రుడు ఏ విధంగా పిలిచాడు? కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలన్. కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలన్. కలడందురు అన్ని దిశలన్ కలడను వాడు కలడో లేడో ఉంటే నన్ను ఎందుకు రక్షించలేదు అని ఎన్ని విధాల ప్రయత్నించాడు. రాలేదు స్వామి. చివరికి ఒక్కొక్క మాట అన్నాడు, నువ్వు వస్తావా లేదా నేను చచ్చిపోమంటావా? వచ్చేసాడు. అలాగా మనకు ఈ ద్రౌపది వస్త్రాభరణము ఇవన్నీ కూడా భాగవతంలో ప్రహ్లాదుని రక్షించడము ఇవన్నీ మనకు ఒక విజ్ఞానం. ఏమది? మానవుడు ఏ విధంగా జీవిస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం కావాలంటే ఎలా జీవించాలి? ఆ అనుగ్రహం ఉంటే ఎలా ఉంటారు? భగవంతుడి అనుగ్రహం ఉంటే ఎలా ఉంటారు? నిత్య సంతోషం, నిత్య ఆనందం. కనుక ఆయన భక్తులందరూ ఎప్పుడు నిత్య ఆనందంతో ఉంటారు, సంతోషంగానే ఉంటారు. భక్తి ఊరికి లోపల నేను భక్తుడిని భక్తి పెదాల మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లు ఉంటుంది కొందరి సామెత. ఈ సామెత అంటే ఒక్కో చెప్పు ఏదో కొని ఉంటాడు కొత్తగా, అది 200 300 అల్లి 500 ఎంతో ఉంటుంది. దాని గుడి ముందు వదిలేసిపోవాలి. ఆలయం ముందర లోపల పోతుంసేపు దాన్ని ఎవరు ఎత్తుకుపోతారేమో, దాన్ని ఎవరు ఎత్తుకుపోతారేమో, భగవంతుని చూద్దామని ఆలోచన పోయి దాన్ని ఎవరు ఎత్తుకుపోతారేమో. ఎందుకు? అయ్యో ఇంత విలువ నీకు, ఆ విలువ ఇచ్చింది, నీకు సంపద ఇచ్చింది, నీకు సర్వము సమకూర్చింది. అరే భగవంతుడు అక్కడ లోపల ఉంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు
పరమేశ్వరుని దర్శించే వచ్చేటప్పుడు అచాలోచన చెప్పు మీద పెట్టుకుంటే ఏం భక్తి? భక్తి కాదది. అది వికారమైనటువంటి మన యొక్క మానసిక వక్ర బుద్ధి. వక్ర బుద్ధి అని చెప్పాలి. అంటే పరమాత్మ ప్రతి మానవుల్లో ఉన్నాడు, సకల జీవరాశుల్లో ఉన్నాడు. ఉన్నప్పుడు మనం ప్రతి మానవుణ్ణి, ప్రతి వారిలో దైవాన్ని గుర్తించ నమస్కరించాలి. అంతేకాని భౌతికంగా ఉండే శరీరాల మీద వీడికి ఎందుకు నేను గౌరవం ఇవ్వాలి, వాడికి ఎందుకు నేను వాళ్ళని ఎందుకు గౌరవించాలి, వీళ్ళని ఎందుకు గౌరవించాలి, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుంటే ఇవన్నీ ఏమంటారంటే వక్ర బుద్ధి అంటారు. వక్ర బుద్ధి ఎప్పుడు వంకరగానే ఉంటుంది, జీవితం కూడా వంకర దగ్గరగానే పోతాం. మంచి బుద్ధి ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్నతంగా వెళ్తూ ఉంటారు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంటారు, ఉన్నతమైన పేరు తెచ్చుకుంటూ ఉంటారు, ఉన్నతం ఖ్యాతి సంపాదిస్తారు. నమో గజేంద్రుడు పిలుపు విన్నాడు, పరమేశ్వరుడు నారాయణుడు కదిలి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? వెనకాల ఎవరెవరు వస్తున్నారు అన్ని ఆ విధంగా పరమ ఆనంద పరమ పవిత్రంగా ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూడడానికి ముక్కోటి దేవతలంతా ఆకాశం నిలబడ్డారు. అది నారాయణుడు అంటే ఆయన యొక్క మహిమ, ఆయన శక్తి, ఆయన మాయ. లేదు ఈ లేదు ఇదన్నీ కట్టుకథలు అనుకుంటే వాళ్ళ జీవితం కూడా కట్టుకథలుగానే ఉంటుంది. కథలు అనుకుంటే భగవంతుడిని వాళ్ళ జీవితం కూడా కట్లుగా కట్టబడి ఉంటుంది. ఒక దగ్గర కట్టేసుకుంటూ పోతుండాలి. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం.